అందరికీ నమస్కారం. ఆల్రెడీ నిన్న ఘనంగా దేశవ్యాప్తంగా కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి దగ్గర కూడా అంటే ధనిక పేద అనే తేడా లేకుండా, ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకున్నారు. మనందరికీ తెలిసింది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఏ ప్రభుత్వ కార్యాలయం కానివ్వండి, లేదా రాజకీయ నాయకుడు కానివ్వండి, ఖచ్చితంగా ఆగస్టు 15కి ఎక్కడో ఒక చోట జెండా ఎగరవేస్తారు. అంటే రాజ్యాంగంలో ఏమి ఖచ్చితంగా ఎగరవేయాలని లేదులే, కానీ ఖచ్చితంగా ఎగరవేస్తారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా జెండా ఎగురవేయకపోవడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. ఎందుకు చర్చగా మారిందంటే, కేవలం ఈ జెండా పండుగ ఒక్కటే కాదు, గత 4 జెండా పండుగలకు వరుసగా 4 జెండా పండుగలకు జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండటం అనేది ఇప్పుడు ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది. ఏంటి 4 జెండా పండుగలు అంటే, 2025 జనవరి 26న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జెండా ఎగరవేసినట్టుగా ఎక్కడ లేవు. ఆయన వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి 2025 జనవరి 26న జెండా ఎగురవేసినట్టుగా పోస్ట్ చేయలేదు. అలాగే 2025 ఆగస్టు 15 కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా జెండా ఎగురవేయలేదు. వాళ్ళు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేసినట్టు పోస్ట్ చేయలేదు. అలాగే 2026 జనవరి 26ను కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా జెండా అయితే ఎగరవేయలేదు. సో వరుసగా 3 సార్లు ఎగరవేయని జగన్మోహన్ రెడ్డి ఈసారి కనీసం రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడానికైనా జెండా ఎగురవేస్తాడని చెప్పి అందరూ భావించారు. కానీ 2026 ఆగస్టు 15 కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ జెండా అయితే ఎగురవేయలేదు. అంటే వరుసగా 4 జెండా పండుగలు, జనవరి 26, 2025 ఆగస్టు 15, అలాగే 2026 జనవరి 26, అలాగే 2026 ఆగస్టు 15, ఈ 4టికి సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి జెండా అయితే ఎగురవేయలే. కేవలం సోషల్ మీడియాలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని చెప్పి ఆయన ట్విట్టర్ అకౌంట్లోనో లేకపోతే ఫేస్బుక్ అకౌంట్లోనో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటమే తప్ప జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫ్లాగ్ హాస్టింగ్ అయితే ఎక్కడ చేయలే. సో ఇప్పుడు ఇదే చర్చగా మారిందంటే, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు, గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్న సమయంలో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు. ఆయనకి ఏదో జనగణమన పాఠం రాదని చెప్పి గతంలో కేసు నమోదైంది కూడా అని కూడా ఇప్పటికీ కూడా విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి జనగణమన పాఠం రాదని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి. ఒక వేదిక మీద గతంలో వాళ్ళు జనగణమన పాడే సందర్భంలో అపశృతి చోటు చేసుకుంది. అంటే కరెక్ట్గా పాడకుండా తప్పుగా పాడటంతో అప్పట్లో కేసు కూడా నమోదైందని చెప్పి చెబుతారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయట్లేదు? దీనికి సంబంధించి ఆల్రెడీ వార్తలు కూడా వచ్చాయి. వేర్ డిడ్ జగన్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి మనకు తెలిసి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడని సమాచారం అవుతుంది. తాడేపల్లిలో అయితే లేడు. ఎందుకంటే నిన్న తాడేపల్లి పార్టీ ఆఫీస్లో బొత్స సత్యనారాయణ ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు. శాసన మండలి సభాపక్ష నేతగా ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ అయితే చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో లేడు. ఖచ్చితంగా 99% బెంగళూరులోనే ఉన్నాడు. ఓకే, రైట్. బెంగళూరులోనైనా సరే జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయచ్చు. జెండా ఎగురవేయడానికి ఇక్కడ అక్కడ అనే భేదం అయితే ఏమీ లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో ఎగరవేశారు. ఆయన కరోనా లాంటి సమయాల్లో, మిగతా సందర్భాల్లో పార్టీ ఆఫీసులో ఆయన జెండా ఎగరవేశారు. సో చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఎగరవేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న చంద్రబాబు గారు జెండా ఎగురవేయలేదు అంటానికి లేదు. మీరు కావాలంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 24 నుంచి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగే ఎగరవేస్తారు. కానీ అపోజిషన్ లీడర్గా ఉన్న సమయంలో కూడా ఈవెన్ నారా లోకేష్ ఎగరవేస్తారు, అలాగే చంద్రబాబు గారు ఎగరవేస్తారు. అంటే జనవరి 26కి ఆగస్టు 15కి, వాస్తవానికి ఆగస్టు 15 అనేది రాజకీయ నాయకులు జెండా ఎగరవేస్తారు. జనవరి 26 అనేది అధికారులు జెండా ఎగరవేస్తారు. రాష్ట్రంలో అయితే గవర్నర్ జెండా ఎగరవేస్తారు. అయినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర లేదా వేరే చోట ఖచ్చితంగా జెండా ఎగరవేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా జెండా పండుగకు హాజరయ్యే పరిస్థితి లేదు. అంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే, లేదా తాను సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే అప్పుడంటే తప్పదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన జెండా ఎగురవేయాలి, ఆయన కొంత స్పీచ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు. సో ఇదంతా ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితులు ఎగరేసి ఉంటాడు. ఇప్పుడు అవసరం లేదని ఆయన వదిలేశాడా? గతంలో కూడా ఆయన వాట్ దిస్ కైండ్ ఆఫ్ కంట్రీ అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియాకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఏం కష్టం అంటే, పాపం అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఎగరవేసిన జెండాలను తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎగరవేశాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ అఫీషియల్ జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండిల్లో కానీ, వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కానీ, వాళ్ళ సాక్షిలో కానీ
ఎక్కడా జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేసినట్టు వేయలేదు. అంటే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది సీనియర్లు ఇప్పటికే ప్రతిసారి జెండా ఎగురవేయకపోతే రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఈసారి ఎగరవేయాలని జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా, ఎగరవేస్తే బాగుంటుందని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. చూద్దాంలే అని వదిలేసినట్టుగా తెలిసింది. ఒక 2-3 రోజుల క్రితం చెప్తే చూద్దాంలే అని వదిలేసినట్టుగా తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి చివరి సెకండ్లో నేను రావట్లేదు, మీరు కానిచ్చేయండి అని చెబితే బొత్స సత్యనారాయణ జెండా ఎగురవేశాడు అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఇది తీవ్ర చర్చగా మారింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయట్లేదు అంటే, జగన్మోహన్ రెడ్డికి జాతీయ భావం, స్వతంత్ర దినోత్సవం, లేకపోతే రిపబ్లిక్ డే అని ఇలాంటి భావాలు ఏముండవా? దేశ ప్రజలకో లేకపోతే రాష్ట్ర ప్రజలకో ఏదైనా ఒక సందేశం ఇవ్వాలని అలాంటిది ఏమి జగన్మోహన్ రెడ్డికి ఉండదా? జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి జెండా ఎగురవేసి మాట్లాడవచ్చు. ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి పాలన, ఆయన నిన్న మొన్నటి వరకు డిఎస్సి మీద ర్యాలీలు చేశాడు, రైతులకు అన్యాయం జరిగింది అన్నాడు. ఆ విషయాల మీద ఆయన మాట్లాడవచ్చు. కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేసేందుకు కానీ మాట్లాడేందుకు కానీ సుముఖత వ్యక్తం చేయాలి. నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇన్నిసార్లు వరుసగా జెండా ఎగురవేయకుండా తప్పించుకున్న ఏకైక వ్యక్తి దేశంలోనే బహుశా జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి ఏ అనారోగ్యం కారణం చేతో, లేదా ఆయన దేశంలో అందుబాటులో లేక విదేశాల్లో ఉంటేనో, ఎప్పుడైనా ఒకసారి తప్పని పరిస్థితి వస్తే మనం దాన్ని ఎవరు కాదనే పరిస్థితి ఏమి ఉండదు. ఆయన అక్కడ లేనప్పుడు మనం ఏం చేస్తాం? కానీ జగన్మోహన్ రెడ్డి అటు బెంగళూరులోనో ఇటు ఆంధ్రప్రదేశ్లోనో ఉంటూనే ఎక్కడా కూడా జెండా ఎగురవేట్లా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కనీసం బెంగళూరులో జెండా ఎగురవేసి అక్కడ ఫోటో పెట్టినా ఇష్యూ క్లోజ్. రాజకీయ విమర్శలకు చెక్ పెట్టవచ్చు. అంటే ఎవరు ఏమనుకుంటే అనుకోనివి, నా పందా నాదే అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జాతీయ భావం అనేది ఏమీ లేదా? ఐక్యత, జాతీయ భావం, సోదరభావం ఇలాంటివేమీ జగన్మోహన్ రెడ్డికి ఉండవా అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు చర్చ నడుస్తుంది. ఈవెన్ సొంత పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు రచ్చ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, జెండా ఎగురవేస్తే సింపుల్గా అయిపోయేది కదా, ఎగరవేయటానికి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఇలా సొంత పార్టీ నేతలే గుసగుసలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జెండా ఎగురు వేయలేదనేది అయితే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో సరే రకరకాల స్టోరీలు కూడా తిరుగుతున్నాయి అనుకోండి. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది పక్కన పెడితే రకరకాల స్టోరీలు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి జెండా ఎగురు వేయాలని సీనియర్లు సూచించినప్పటికీ పట్టించుకోలేదని, తనకు ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడు, ఒక రకంగా ఇది ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నాడు ఈ రకంగా అని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో గంటల తరబడి రోడ్ల వెంట విన్యాసాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 5 లేదా 10 నిమిషాలు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది గట్టిగా 10 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. ఫ్లాగ్ హాస్ట్ చేయటం, నేషనల్ యాంథమ్ పాడటం, అంతే. స్పీచ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది పెద్ద సమస్య కాదు. 10 నిమిషాల్లో అయిపోయే ఫ్లాగ్ హాస్టింగ్ కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సమయం కేటాయించలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి టైం ఉంటుంది, లేదా వాళ్ళ నాయకులు తప్పులు చేసినటువంటి నాయకులను పరామర్శించడానికి టైం ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి టైం ఉంటుంది, లేదా తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడానికి సమయం ఉంటుంది, విమర్శలు చేయడానికి సమయం ఉంటుంది. కానీ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి 10 నిమిషాలు సమయం ఉండదా? ఇది ఎక్కడి విడ్డూరం? ఇది కేవలం కావాలని జగన్మోహన్ రెడ్డి చేసే వ్యవహారమే. అంటే ఒక రకంగా జాతీయ జెండా మీద గౌరవం లేకపోవడం అంటే దేశం మీద గౌరవం లేకపోవడమే. దేశం మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కాబట్టి, అంటే తనను ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఓడించారు కాబట్టి, ఆ ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయటం లేదని చెప్పి ఇప్పుడు విమర్శించేవాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఒకటి మనం మిగతా రాజకీయ విమర్శలను పక్కన పెట్టి ఒకదాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే పరామర్శల పేరుతో గంటల సమయం వెచ్చిస్తున్నారు. గంటలో వెళ్ళిపోయే పరామర్శకు కూడా 4-5 గంటలు రోడ్ షో, బల ప్రదర్శన అంతా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు జెండా పండుగకు కేటాయించలేకపోవడం, ఫ్లాగ్ హాస్టింగ్కి కేటాయించలేకపోవడం అనేది విచిత్రంగా ఉంది. ఎందుకు? ఒకసారి అయితే యాదృచ్ఛికంగా ఏదో జరుగుంటుందిలే, దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందిలే అని వదిలేయచ్చు మనం. కానీ వరుసగా 4వ జెండా పండుగ, ఇది వరుసగా 4వ జెండా పండుగ. అంటే ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎగరవేయకుండా తప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 4వసారి కూడా ఎగరవేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక హింట్ ఇస్తున్నాడు, తాను అపోజిషన్లో ఉన్నంతకాలం ఇక జెండా పండుగకు హాజరు కాడు అని నేను అనుకుంటున్నా. ఆయన ఇచ్చే హింట్ అదే బహుశా. ఎందుకంటే పూర్తిగా 2025, పూర్తిగా 2026 ఎక్కడా కూడా ఈ రెండు సందర్భాల్లో ఏడాదికి 2 సార్లు జెండా పండుగ మనకి. జనవరి 26, అలాగే ఆగస్టు 15. ఈ 2025, 2026లో ఎక్కడా కూడా ఈ 4 జెండా పండుగల విషయంలో జగన్మోహన్ రెడ్డి రాకపోవటం,
అదే సమయంలో నిన్నగాక మొన్న కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాష్ట్రం మొత్తం యాత్రలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు కరెక్ట్గా జెండా పండుగ వచ్చే సమయానికి మాత్రం ఏదో చిన్నపిల్లలకి హాలిడే ఇస్తే ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతాల ఇంటికో పరిగెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి చిన్న గ్యాప్ దొరికితే మాత్రం బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. కానీ జెండా పండుగకు మాత్రం ఆయన హాజరయ్యే పరిస్థితి లేదు. అక్కడ ఎగరవేసే ప్రయత్నం అంతకంటే చేయట్లా. బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఎంతసేపు ఆ రోజు ఉదయం బయలుదేరిన ఆగస్టు 15 ఉదయం బయలుదేరిన వచ్చి జెండా ఎగరవేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళిపోవచ్చు బెంగళూరు. అది సమస్య కాదు ఆయనకి. కానీ ఎందుకు రావటం లేదంటే ఆయనకి జెండా ఎగురవేయడం ఇష్టం లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు నన్ను ఓడించారు, అలాంటి ప్రజాస్వామ్యాన్ని నేను ఎందుకు గౌరవించాలని ఆయన అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయినప్పుడు ఎన్ని విమర్శలైనా వస్తాయి. సో అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. బట్ విమర్శలు ఎవరికి దోచిన విమర్శ వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది కూడా అదే. రోడ్లపై అరాచకాలు సృష్టించి సామాన్యుల రైతుల ప్రాణాలు తీసేందుకు, కార్ల కింద కార్యకర్తలను పెట్టి తొక్కించేందుకు ఓపిక వచ్చినటువంటి ఓపిక 15 ఆగస్టు నాడు వేడుకల్లో పాల్గొనడానికి రావటం లేదని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తుందని చెప్పి పోలీసుల ఇష్టానుసారం తిట్టడానికి తెరుచుకునే నోరు, స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి రావటం లేదా? భారత్ మాతాకి జై అనే నినాదాల, దేశభక్తి నినాదాల కంటే హింసను ప్రేరేపించే వైసీపీ నినాదమైనటువంటి రప్పా రప్పా నినాదాలకే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో ఇవన్నీ తిరుగుతున్నవి. ఇవన్నీ వాట్సాప్లోను సోషల్ మీడియాలో తిరుగుతున్నవి. నేను అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 15 నాడు కనీసం స్వతంత్ర సమరయోధులను ఒకసారి స్మరించుకోవచ్చు, ఏదైనా 2 ముక్కలు మాట్లాడవచ్చు, స్వాతంత్రం గురించి 2 ముక్కలు మాట్లాడవచ్చు. కానీ అలాంటివి ఏవి చేయట్లే. కానీ రప్పా రప్పా గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మాట్లాడతారు. సో ఏమనుకోవాలో అర్థం కావట్లా. సో ఇది ఇప్పుడు చర్చగా మారింది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా, తనను ఓడించినటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలను నేనెందుకు గౌరవించాలనే ఉద్దేశంతో జెండా ఎగురవేయటం లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.